అందరికీ నమస్కారం అండి. సుందర ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. ఈరోజు మనం బీరకాయతో పాలు పోసిన కూర చేసుకుందాము. ఇది లేత బీరకాయ 1/2 కిలో ఉందండి. దీన్ని ముచ్చిగా తీసి బాగా జిగురు వస్తుంది. ఆ జిగురు తీసేసి ఆ ముచ్చిగా చేదుగా ఉందో మంచిగా ఉందో చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయని చెక్కుకుందాం. ఈ బీరకాయతో పాటు తొక్కుతో పాటు కండ వచ్చినా పర్వాలేదు. ఈ తొక్కు కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసి దోరగా వేగనిద్దామండి. ఒక ఎండుమిరపకాయని 2-3 ముక్కలుగా చేసి వేసుకుని ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చిన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా తిప్పి మూత పెట్టుకోవాలి. నాకు కొత్తిమీర అంటే ఇష్టము, అందుకని ఇప్పుడు మగ్గేటప్పుడే కొద్దిగా కొత్తిమీర వేశాను. ఒకసారి బాగా తిప్పి మూత పెట్టేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మూత తీసి ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. ఇప్పుడు 50% వరకు మగ్గింది. కొద్దిగా పసుపు 1/2 టీ స్పూన్ వేశాను. 1 టీ స్పూను ఉప్పు వేసి మరొకసారి తిప్పి ఒకసారి మూత పెడదామండి. కొద్దిసేపు బాగా మగ్గుతుంది. ఇప్పుడు 60% బాగా మగ్గిపోయినాయండి బీరకాయ ముక్కలు. ఈ బీరకాయ ముక్కల్లోకి ఒక పాలు 1 టీ గ్లాసు నిండా పోసానండి. అదే టీ గ్లాస్తో 1 గ్లాసుడు నీళ్లు పోసాను. ఇప్పుడు పాలు పోసాం కాబట్టి బీరకాయ మీద కూర మీద మూత పెట్టకుండా అలాగే సిమ్ములో పెట్టి బాగా మగ్గనివ్వాలి. మూత పెడితే పాలు ఇరిగిపోతాయి కాబట్టి మూత లేకుండా సిమ్ములో పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు చాలా వరకు మగ్గిపోయిందండి. పూర్తిగా నీళ్ళంతా పాలు ఎగిరిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి కళాయి తిప్పి డిష్ అవుట్ చేసుకుందాము. ఈ కూర చాలా బాగుంటుందండి. పాలు తాగని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు పాలుని ఈ విధంగా కూరలో వేసుకుని తింటే మంచి కాల్షియం వస్తుందండి. సర్టెన్ ఏజ్ తర్వాత పాలు తాగకూడదని చెప్తారు. కూరల్లో వేసుకుంటే చాలా మంచిది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి. సర్వే జన సుఖినో భవంతు.